బతుకమ్మ పండక్కి కేటాయించిన నిధులు జాగృతికి మళ్లించారంటూ కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను తిప్పికొట్టారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఒక్క రూపాయి కూడా జాగృతికి ఇవ్వలేదన్నారామె. కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణలు చేయటం మానుకోవాలన్నారు. పేదవారి కల నిజమయ్యే డబుల్ బెడ్రూమ్ పథకాన్ని రేపు ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందన్నారు కవిత. మరి పెద్ద ఎత్తున బతుకమ్మ ఉత్సవాల కోసం సక్సెస్ఫుల్ గా ముగించుకొని వచ్చినందుకు అందరూ ఘనంగా స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు. మరి పేద ప్రజల కోసం ఇండ్ల కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం అవబోతా ఉంది. ఈ సంవత్సరం తక్కువ మందికే వచ్చినప్పటికీ కూడా మొత్తం వచ్చే 3 సంవత్సరాల్లో మ్యాక్సిమం మందికి మన దగ్గర ఉండేటటువంటి వారందరికీ కూడా అర్హులైన వారందరికీ ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జాగృతి చేసే బతుకమ్మ ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చేస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్స్ ఖర్చు పెట్టుకుంటాయి, కానీ